ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-7 వచనాలు ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ఈ చక్కనైన వాతావరణంలో దేవుని బిడ్డలారా, ఎలీషా చేసినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని రోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు ఎలీషా అని మనం ఆలోచన చేస్తే, ఈయన గురించి మొట్టమొదటిగా మనకి 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఈయన తన గురువు గారైనటువంటి ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించి ఆకాశం నుండి అగ్ని దించి యెహోవాయే నిజమైన దేవుడని ప్రజలందరికీ రుజువు చేసిన తర్వాత ఆ కర్మేలు పర్వతం మీద ఇంచుమించుగా 800 మంది బయలు ప్రవక్తలు, అష్టారోతు ప్రవక్తలను చంపిన తర్వాత ఆ దేశమును, ఇశ్రాయేలు దేశమును ఏలుతున్నటువంటి రాణి యెజబెలు ఏలియాకు ఒక వార్నింగ్ పంపిస్తుంది. ఏలియా మరణాపేక్ష గలవాడై భయముతో ఆ దేశము వదిలి అరణ్యంలోనికి వస్తాడు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఒక బద్రీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై ఇక నేను బ్రతకడం ఎందుకని చెప్పి దేవుని దగ్గర మొరపెడతాడు. ప్రభువా, ఇంతవరకు చేసిన పరిచర్య చాలు, ఇక నా వల్ల కాదు, నేను ఒక్కడనే రోషం కలిగి మిగిలాను, నన్ను చంపాలని యెజబెలు చూస్తుందని చెప్పి చాలా మానసికమైన వేదనతో నన్ను చంపు, ఇక నేను చెయ్యలేనని చెప్పి దేవునికి మొర్ర పెడతాడు. ఆ రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపి మొదటిగా కొంచెం అప్పం ఇచ్చి తెప్పరిల్లిన తర్వాత మరలా దేవదూత చేత భోజనం పంపిస్తాడు. ఆయన పంపించిన తర్వాత భోజనం చేసి ఏలియా ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని యొక్క పర్వతమైన హోరేబు దగ్గరకు వస్తారు. హోరేబు దగ్గరకు వచ్చిన తరువాత మొట్టమొదటిగా పెద్ద పెనుగాలి వస్తుంది. పెనుగాలికి ఆ యొక్క పర్వతం మీద ఉన్న బండలు, ఆ శిలలు పగిలిపోతాయి, కానీ దేవుడు ప్రత్యక్షము కాడు. ఆ పెనుగాలి తర్వాత భూకంపం వస్తుంది. ఆ భూకంపం వచ్చినప్పుడు కూడా అక్కడ దేవుడు ప్రత్యక్షము కాడు. ఆ తరువాత గొప్ప మెరుపు వస్తుంది. ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షము కాడు. ఆ తరువాత నిమ్మలమైన స్వరముతో దేవుడు ఏలియాతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏం మాట్లాడాడు ఏలియాతో అంటే, ఏలియా చేసిన ప్రార్థన మరి దేవుడు విన్నాడో ఏమో మనకు తెలియదు, కానీ ఏలియాని పిలిచి అంటాడు దేవుడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి నింషీ కుమారుడైన యెహూను రాజుగా పట్టాభిషేకం చేయమంటాడు. రెండవదిగా సిరియా దేశం మీద అజాయేలు అనే వ్యక్తిని రాజుగా అభిషేకం చేయమంటాడు. మూడవదిగా ఏలియా నీ కుమారుగా షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను ప్రవక్తగా అభిషేకించమని చెప్తాడు. ఆ హోరేబు పర్వతం మీద నుంచి ఏలియా తిరిగి వచ్చుచుండగా 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషా 12 అరకలను దున్నుచు 12వ అరక ఎలీషా దున్నుచు కనపడతాడు. ఆ ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి తన దుప్పటి చెంగును అతని మీద వేయగా అతను వదిలిపెట్టి, అరకను వదిలిపెట్టి ఏలియా దగ్గరకు వచ్చి పర్మిషన్ అడుగుతాడు. అయ్యా, నేను నా ఇంటికి వెళ్ళి నా తల్లిని తండ్రిని ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్తాడు. అలాగే ఎలీషా ఇంటికి వెళ్ళి తన తల్లికి తండ్రి దగ్గర ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి ఆ కాడి, అతను దున్నుతున్న ఆ కాడి ఎడ్లను వధించి ఆ కాడితోనే గుర్తి నగలు చేత అంటాడు అక్కడ, అనగా ఆ కాడి మానుల చేతనే దాన్ని వంట వండి అక్కడ ఉన్న వారందరికీ దాన్ని పంచిపెట్టి ఆయన ఏలియా వెనకాల వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగ జరుగుతుండగా ఏలియా వెనకాల పరిచర్య చేస్తున్నాడు, శిష్యరకం చేస్తూ ఉన్నాడు. అలా జరిగిస్తుండగా దేవుని బిడ్డలారా, కొంతకాలానికి ఏలియా గిల్గాలులో ఉంటుండగా ఎలీషాతో ఈ మాట చెప్తూ ఉంటాడు. ఆ మాట ఏమిటనగా, దేవుడు నన్ను పరమునకు తీసుకెళ్లిపోయే సమయం వచ్చింది, నన్ను వదిలిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళు అని చెప్పి ఏలియా ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడు దేవుని బిడ్డలారా. సో వాళ్ళు గిల్గాల్ నుండి బయలుదేరి ఎక్కడికి వస్తారు అంటే బేతేలుకు వస్తారు. బేతేలు దగ్గర కూడా ఇదే మాట ఏలియా ఎలీషాతో మాట్లాడతాడు. దేవుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు, మీరు ఖచ్చితంగా మరి ఇక్కడ ఉండమని చెప్తారు. ఈ యొక్క గిల్గాలులో గాని, బేతేలులో గాని, ఆ ముందు వెళ్ళబోయేటువంటి ఎరుకోలో గాని, యోర్దాన్లో గాని ప్రవక్తల యొక్క స్కూల్స్ అక్కడ ఉంటాయి. ఆ స్కూల్స్ లో కూడా శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కూడా ఎలీషాతో అన్నారు, నువ్వు ఇక్కడే ఆగిపోతే మంచిది, మీ గురువు గారి వెనకాల వెళ్ళొద్దు అని చెప్పాడు.
దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన అద్భుతమైన సంగతి ఏంటంటే ఎలీషా ఏలియాను వదిలిపెట్టకుండా తన వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదట గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చారు. బేతేల్లో కూడా ఇదే మాట మనం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బేతేలు అయిన తర్వాత మనం చూసినట్లయితే ఎరుకోకు నన్ను రమ్మంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పాడు. ఈ యొక్క ఎలీషా కూడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను వదిలిపెట్టనగా వాళ్ళు అక్కడి నుంచి బేతేలు నుంచి బయలుదేరి ఎరుకోకు వచ్చారు. ఎరుకోకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మరలా ఏలియా అంటాడు, నన్ను దేవుడు యోర్దానుకు రమ్మని చెప్పాడు అంటాడు. యోర్దానుకు వచ్చిచుండగా దేవుని బిడ్డలారా, యోర్దాను నది యువతలకు వచ్చిచుండగా దేవుడు మరి ఏలియాతో చెప్పిన మాటలు మరొకసారి ఎలీషాకు చెప్తాడు. దేవుడు నన్ను రమ్మన్నాడు, నువ్వెక్కడ ఉండిపోమని చెప్పినప్పుడు నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టనని ఎలీషా చెప్పగా అప్పుడు ఏలియా తన దుప్పటను తీసి ఆ యోర్దాను నదిని కొట్టగా యోర్దాను నది 2 భాగాలుగా విడిపోయింది. ఆరిన నేలను మరి ఆరిన నేల ఏర్పడగా ఆ ఆరిన నేల మీద నడిచి అవతల వైపు వెళ్ళిపోయారు. అవతల వైపు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఏలియా ఎలీషాతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను వెంబడిస్తున్నావు కదా, నేను పరమునకు కొనిపోబడక మునుపు నా నుండి నీవు ఏమి కోరుకుంటున్నావు అని అడిగాడు. ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాడేమో ఎలీషా, ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాడేమో. ఒకవేళ ఏలియా స్థానంలో దేవుడుండి ఎలీషా స్థానంలో గనక నీవు నేను ఉంటే గనక, ఒకవేళ దేవుడే గనక ప్రత్యక్షమై నా నుండి నువ్వేమి కోరుకుంటున్నావు అని ఒకవేళ అడిగితే గనక మనం ఏం సమాధానం చెప్తాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. అప్పుడు వెంటనే ఎలీషా అంటాడు, నీకు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమంటాడు. ఏమో ఏలియా ఎన్ని పాళ్ళు కలిగి ఉన్నాడో మనకు తెలియదు, కానీ నీకు కలిగి ఉన్న పాళ్లలో 2 పాళ్ళు మాత్రం నాకు దయచేయమని అడిగాడు. అప్పుడు ఏలియా ఇచ్చిన సమాధానం, నేను పరమునకు కొనుక్కోబడుచుండగా నేను నీకు కనబడితే గనక నువ్వు అడిగింది నీకు జరుగుద్దని చెప్పాడు. దానికంటే ముందు ఏలియా అన్నాడు, నువ్వు అడిగింది కష్టతరంగా ఉందని చెప్పాడు.